హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. మీరు తమ్నెల్లో చూసినట్టే ఈ రోజు నేను మా అన్నయ్య వెహికల్స్ కి ఫ్లోర్ మ్యాటింగ్ అయితే చేస్తున్నాను గైస్. సో ఈ వ్లాగ్ లో మీకు మొత్తం ఫ్లోర్ మ్యాట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మన వెహికల్లో షోరూమ్ నుంచి మనం ఓన్లీ 3D మ్యాట్సే తీసుకున్నాం అనమాట. ఎటువంటి ఫ్లోర్ కి మ్యాటింగ్ అవి ఏం చేయించలేదు, మనం బయటే చేద్దామని చెప్పి నెగ్లెక్ట్ చేసేసాం. ఇవి 3D మ్యాట్స్ అంతే గైస్. మీరు అబ్జర్వ్ చేసుకుంటే మన వెహికల్లో షోరూమ్ నుంచి వచ్చే ఫ్లోర్ది ఫర్ లైక్ మెటీరియల్ ఉంటుంది, చూసారు కదా, అదే ఉందన్నమాట. సో ఇది చూడడానికి చాలా బాగుంటుంది, కానీ మనం రెగ్యులర్ బేసిస్ లో యూజ్ చేసేటప్పుడు ఏంటంటే ఇటువంటి కార్నర్స్ లో చాలా డస్ట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇది క్లీన్ చేయడానికి అంత ఈజీగా అయితే ఉండదు గైస్. ఇప్పుడు చూడడానికి కొంచెం తక్కువగానే ఉన్న బ్యాక్ సీట్స్ లో ఏంటంటే కిడ్స్ అనేది ఎక్కువ కూర్చుంటారు కదా, సో అదైతే చాలా అంటే చాలా ఖరాబ్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, 3D మ్యాట్స్ ఒక 50% అది డస్ట్ ని అబ్జర్వ్ చేసుకుంటే, ఇలా కార్నర్స్ లో డస్ట్ అనేది ఉండిపోవడం వల్ల ఇంకో 50% అయితే మన వెహికల్ లోనే ఉండిపోతుంది. సో ఇది మనం సర్వీస్ లో క్లీన్ చేసుకోవాలంటే కొంచెం ఈజీగానే ఉంటుంది, కానీ మనం రెగ్యులర్ గా క్లీన్ చేసుకోవాలంటే ఈ ఫర్మ్ నుంచి ఈ డస్ట్ అయితే అంత ఈజీగా అయితే రాదు. సో గైస్, అందుకే మనం ఇప్పుడు మ్యాటింగ్ అయితే చేస్తున్నాం అనమాట ఈ వెహికల్ కి. సో మ్యాటింగ్ చేయడానికి ఏంటంటే ఫ్రంట్ 2 సీట్స్ కూడా వీళ్ళైతే కంప్లీట్ గా బయటకు తీసేస్తారు. సో సీట్స్ అనేది మీకు ఐడియా ఉండే ఉంటుంది. 2 సీట్స్ కూడా ఒక 8 స్క్రూస్ మీద అయితే స్టాండౌట్ అయి ఉంటాయి అనమాట. సో ఆ 2 తీసేసి ఇలా యూ షేప్ లోనే మనకి మ్యాటింగ్ అయితే వస్తుంది అనమాట ఫ్రంట్ పోర్షన్ లో. సో ఫర్దర్ గా నేను మ్యాటింగ్ గురించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రెసెంట్ మీరు చూస్తున్నారు కదా, క్యాబిన్ లోపల సీట్స్ అనేది ఓపెన్ చేసిన తర్వాత స్పేస్ అయితే ఇలా ఉంటుంది అనమాట. చూడడానికి కొంచెం స్పేసెస్ గానే ఉంటుంది సీట్స్ అనేది తీసేయడం వల్ల. అండ్ అలానే ఇదే వెహికల్ కి నేను ప్లాస్టిక్ ట్రిమ్స్ కి సెరామిక్ అయితే చేయించాను. ఇదైతే 100% వర్తి ప్రాసెస్. మనకి ఇంకో వెహికల్ సెల్టోస్ అయితే ఉంది కదా, ఈ ప్యానల్స్ అన్ని దానికి ఫేడ్ అవుట్ అయితే అయిపోయినాయి అనమాట, ఎందుకంటే దానికి మేము ప్లాస్టిక్ సెరామిక్ అయితే చేయించలేదు. సో ఇది నేను ఒక 6 months బ్యాక్ ఇదే వెహికల్ కి సీట్ కవర్స్ అనేది ఇన్స్టాల్ చేయించేటప్పుడు అయితే చేయించా. సో ఇప్పుడు అందులో ప్రాసెస్ గానే ఒక సెకండ్ కోటింగ్ అయితే వచ్చింది అంతే గైస్. అండ్ మన వెహికల్ లో ఇప్పుడైతే మ్యాటింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది గైస్. నేను చూస్ చేస్తున్న క్వాలిటీ అయితే ఇలా ఉంది. కొంచెం డెన్సిటీ ఎక్కువగా ఉండి సాఫ్ట్ మెటీరియల్ అనమాట ఇది. అలానే మరీ డెలికేట్ గా అయితే లేదు, కొంచెం రఫ్ గా యూజ్ చేసినా ఏమీ కానట్టు ఉందన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు డెన్సిటీ ఎలా ఉందో. సో ఇది ప్రైజింగ్ ఎలా అంటే డిపెండ్స్ అపాన్ అవర్ చాయిస్ అనమాట. సో క్వాలిటీ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ప్రైజింగ్ కూడా మారుతూ ఉంటుంది. సో నేనేంటంటే నా బడ్జెట్ కి తగ్గట్టు మంచి మెటీరియల్ ఉంటే మ్యాట్ అయితే తీసేసుకున్నా. సో ఇక్కడ ప్రైజింగ్ అనేది మీకు ఎందుకు చెప్పట్లేదంటే, మ్యాట్స్ అనేది చూడడానికి ఆల్మోస్ట్ అన్ని ఒకేలా ఉంటుంది అనమాట. సో మనం ఏంటంటే టచ్ ఫీల్ అయిన తర్వాతే మనకి అది క్వాలిటీ ఎలా ఉందో తెలుస్తుంది. సో నా సజెషన్ ఏంటంటే, వీళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం మీరు చెక్ చేసుకుని తర్వాతే మ్యాట్ అయితే తీసుకోండి. అండ్ నేను ఇప్పుడు చేయించే వర్క్ ఎక్కడంటే రాజమండ్రిలో గైస్. సో ఈ స్టోర్ ఎక్కడంటే వోగ్ ఆటోమోటివ్స్ అనమాట. ఇదైతే రాజమండ్రి జేఎన్ రోడ్ లో అయితే ఉంటుంది. మంచి ప్రైసింగ్ లో మంచి క్వాలిటీ ఉండే మెటీరియల్స్ నే వీళ్ళు మనకు సజెస్ట్ చేస్తారు. సో వీళ్ళ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తా. మీ వెహికల్ కి ఏమైనా నీడ్ ఉంటే వెంటనే వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి గైస్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఆల్రెడీ మనకి బూట్ లో ఒక 3D మ్యాట్ అయితే ఉందన్నమాట. అయినా సరే ఇది మిడిల్ లో బాగానే ఉంటుంది, కానీ కార్నర్స్ లో అయితే డస్ట్ అనేది ఉండిపోతుంది. ప్రీవియస్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టేనమాట. కార్నర్స్ లో చూసుకోవచ్చు డస్ట్ అయితే ఎలా ఉందో. అందుకే మా అన్నయ్య అయితే ఇది మ్యాటింగ్ అయితే చేంజ్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ వర్క్ అయితే సింపుల్ గానే ఉంటుంది. గమ్ అయితే ఏం యూజ్ చేయరు, కానీ ఇదేంటంటే మనకి స్ట్రాప్స్ లాంటి మెటీరియల్ అయితే ఉంటుంది అనమాట. కింద ఉండేది ఎలాగో ఫర్ లాంటి మెటీరియల్ కాబట్టి దానికి స్టిక్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. అండ్ ఎక్స్ట్రా మెటీరియల్ ని వీళ్ళు ప్యానల్స్ లోపల అయితే ఫిట్ చేస్తారు, అందులో ఏం వెర్రీ అవసరం లేదు. సో ఈ ప్యానల్స్ అన్ని ఓపెన్ చేసేసి మళ్ళీ దాని మీద అయితే ఫిట్ చేస్తారు అనమాట. సో ఫిట్ అండ్ ఫినిష్ అనేది మనకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ప్రీవియస్ గా నేను మ్యాటింగ్ అనేది యూ షేప్ లోనే వస్తుంది అన్నాను కదా. సో ఇలా యూ షేప్ లో అయితే ఉంటుంది అనమాట. అండ్ సైమల్టేనియస్లీ మన వెహికల్ కి ప్లాస్టిక్ ట్రిమ్స్ కి సెరామిక్ అయితే చేస్తున్నాను అన్నాను కదా, ఆ వర్క్ కూడా జరిగిపోతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, సెరామిక్ చేసిన తర్వాత ప్లాస్టిక్ ట్రిమ్స్ అన్ని ఎంత గ్లాసీగా అయితే ఉన్నాయో. సో ఈ బ్యాక్ బంపర్ అయితే ఇప్పుడు చేశారు, కానీ చేయనప్పుడు ఎంత డిఫరెన్స్ ఉన్నది మీకు ఇక్కడ చిన్న గ్లిమ్స్ లో నేను చూపిస్తాను చూడండి గైస్. ఈ టైర్ పైన ఉండే ప్యానల్ కి వీళ్ళు ఎక్కడ వరకు చేశారనమాట, ఇంకా ఈ బాటమ్ పార్ట్ అయితే చేయలేదు. ఇక్కడ మీరు కొంచెం డీప్ గా అబ్జర్వ్ చేస్తే రైట్ సైడ్ ప్యానల్ ఉన్న చూసారు కదా, దీనికి సెరామిక్ అయితే చేశారు. ఈ లెఫ్ట్ సైడ్ ప్యానల్ కి సెరామిక్ అయితే చేయలేదు. మీరు ప్రీవియస్ గా మన వ్లాగ్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే వెహికల్ ని మనం ఇక్కడ పెట్టేటప్పుడే వాటర్ సర్వీస్ అయితే చేసి పెట్టాం. సో చూసారు కదా, చేసినా సరే ప్యానల్స్ అయితే ఎలా ఉన్నాయో. ఇలా ఫేడ్ అవుట్ అవ్వకుండా ఉండాలంటే ఇలా ప్లాస్టిక్ సెరామిక్ అయితే చేయించుకోవాలన్నమాట. సో చాలా మంది ఇలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, నేను కూడా నెగ్లెక్ట్ చేసా సెల్టోస్ విషయంలో. సో ఇప్పుడైతే అది కంప్లీట్ గా ఫేడ్ అవుట్ అయితే అయిపోయింది. సో దానికి కూడా నేను ఇలా ప్లాస్టిక్ సెరామిక్ అయితే చేద్దామని అనుకుంటున్నాను గైస్. అండ్ చూస్తూనే వెహికల్ వర్క్ అనేది ఆల్మోస్ట్ ఒక 70% అయితే అయిపోయింది గైస్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఎక్స్ట్రా మెటీరియల్ మొత్తం వీళ్ళు ప్యానల్స్ లోపల అయితే పెట్టేస్తారు అన్నాను కదా. సో ప్యానల్స్ లోపల ఫిట్ చేసిన తర్వాత ఫినిషింగ్ అయితే ఇలా వచ్చింది. సో ఇలా ఉండడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే,
డస్ట్ ఏమైనా ఉన్నా సరే అది మనకి వెంటనే క్లాత్ క్లీన్ చేసుకోవడానికో లేదంటే మనం వాక్యూమ్ క్లీనర్ తో క్లీన్ చేసుకోవడానికో చాలా అంటే చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది అనమాట. సో ప్రతిసారి మనం సర్వీస్ సెంటర్స్ కి వెళ్ళి క్లీన్ చేసుకునే అవసరం అయితే ఉండదు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎలా ఉందో ఫిట్ అండ్ ఫినిషింగ్ అన్నది. అండ్ వర్క్ మనది 100% అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ మ్యాటింగ్ అనేది ఫిట్ చేసిన తర్వాత లుక్ అయితే ఎలా ఉంది గైస్. సో ప్యానల్ గ్యాప్స్ అంటే ఏమీ లేవు, మనకు ముందు ఎలా ఉందో వెహికల్ అలానే ఉంది, కాకపోతే మ్యాటింగ్ అనేది యాడ్ అయింది అంతే. ఇక్కడ చూసుకోవచ్చు ప్రీవియస్ గా మనకి డస్ట్ అనేది చాలా ఉండిపోయింది కదా ఈ ఏరియాలో. సో ఈ ఏరియాలో ఇప్పుడు మనకి క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది. అండ్ అలానే ఈ వెహికల్ కి సీట్ కవర్స్ అనేది నేను వీళ్ళ దగ్గర స్టిచ్ చేయించాను గైస్. మెటీరియల్ కానీ వీళ్ళు స్టిచ్చింగ్ చేసే స్టైల్ కానీ చాలా అంటే చాలా బాగుంది అనమాట. సో కంఫర్ట్ అయితే ఇంకా చాలా ఎన్హాన్స్ అయిందని చెప్పుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదే వెహికల్ కి నేను ఫిలిమ్స్ కూడా ఇక్కడే వీళ్ళ దగ్గర అయితే చేయించాను అనమాట. సో మీకేమైనా నీడ్ ఉంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి. మన ఛానల్ నేమ్ చెప్తే వీళ్ళు మనకి ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఇస్తారు గైస్. అండ్ అలానే ట్రంక్ లో కూడా వీళ్ళు చిన్న మ్యాట్ లాంటిది అయితే ప్రొవైడ్ చేసేస్తారు. ఇదంతా ఒకటే పీస్ లా ఉంటుంది, మనం విడిగా పర్చేస్ చేయని అవసరం అయితే లేదు. సో ఈ మ్యాట్ ని అయితే మనం ఒరిజినల్ గా వచ్చిన ఫర్ లాంటి మెటీరియల్ ఉన్నా చూసారు కదా కార్ లోపల, దానిపైన అయితే పెట్టేస్తాం అనమాట. సో దీని మీద మనం షోరూమ్ లో పర్చేస్ చేసిన 3D మ్యాట్ ని ఇన్స్టాల్ చేసుకోవడంతో మనకు వర్క్ అయితే ఫినిష్ అయిపోద్ది. సో చూసారు కదా గైస్, వెహికల్ లో వర్క్ 100% అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ వ్లాగ్ మీకు డీటెయిల్డ్ గా నచ్చిందని అనుకుంటున్నా. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందంటే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకుని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ గా ఈ వర్క్సే కాకుండా నేను కార్ రిలేటెడ్ గా చాలా వర్క్స్ అయితే చేయించాను అనమాట. సో కంటెంట్ అనేది చాలా బాగుంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఆ కంటెంట్ కూడా మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ఫర్దర్ గా నేను ఒక ప్రాజెక్ట్ ని కూడా అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నా. సో మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే నేను ఆ ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ చేసేస్తాను. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు 3D మ్యాట్స్ అవన్నీ ఫిట్ చేసిన తర్వాత లుకింగ్ ఎలా ఉన్నది అన్నది. ఈ 3D మ్యాట్స్ అనేది కొంచెం డీప్ గానే ఉంటాయి. ఈ మ్యాటింగ్ అనేది ఇంకా యాడ్ చేయడం వల్ల మనకి డస్ట్ అనేది అంత ఈజీగా వచ్చినా సరే మనకి అది క్లీన్ చేసుకోవడం కూడా అంత ఈజీగా అయితే ఉంటుంది గైస్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎలా ఉన్నదో ఫిట్ అండ్ ఫినిషింగ్ అన్నది. అండ్ ఈ స్టోర్ డీటెయిల్స్ అన్ని మీకు నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తా. వీళ్ళు రాజమండ్రిలో అయితే ఉంటారనమాట. సో వీళ్ళు ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీలోనే మనకి మంచి నీడ్ ఉండే ప్రొడక్ట్స్ ని మనకు అందిస్తారు అనమాట. సో వీళ్ళ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తా. సో మీకు ఏమైనా నీడ్ ఉంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి గైస్. సీట్స్ కూడా చూడొచ్చు మీరు ఎంత నీట్ గా అయితే ఉన్నాయో, ఇవి కూడా నేను వీళ్ళ దగ్గర ఫిట్ చేయించేసాను. అండ్ అలానే బ్యాక్ సైడ్ ఫిట్మెంట్ కూడా ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఇక్కడ ఒకసారి చూడండి. చూస్తున్నారు కదా 3D మ్యాట్స్ అయితే ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఎటువంటి గ్యాప్స్ కూడా ఉండదు అనమాట. ఇలా అయితే ఉంటుంది. ఫర్ అనేది మనకి ఎప్పుడు ఇంకా కనిపించదు ఇంకా. సో ఇలా సాఫ్ట్ మెటీరియల్ ఉండడం వల్ల మనం తడి క్లాత్ తో క్లీన్ చేసినా సరే లేదంటే వాక్యూమ్ క్లీనర్ ఉంటే దాంతో క్లీన్ చేసినా సరే డస్ట్ అనేది ఈజీగా అయితే వచ్చేస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. Hope you guys enjoy this vlog. Thank you.